ఈరోజు పర్టికులర్గా ఇంటర్మీడియట్ విద్యార్థుల గురించి మాట్లాడుకుందాం. ఇంటర్మీడియట్ విద్యార్థి దశ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటారు కదా. సో చాలామంది పిల్లలు అలాగే ఎంపీసీ బైపీసీని ఎక్కువ ఎంచుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ 90% పిల్లలు ఈ రెండు గ్రూప్స్కి వెళ్ళిపోతారు 10th తర్వాత. సో ఈ విషయాల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. బైపీసీ ఎంపీసీ తీసుకున్న పిల్లలు ఎలాంటి కోర్సులు తీసుకోవటం ద్వారా భవిష్యత్తులో వాళ్ళకి బాగుంటుందంటారు? మనం ఎంపీసీ గురించి మాట్లాడుకుంటే జనరల్గా ఇంజనీర్ అవ్వాలనే ఆ యాటిట్యూడ్ ఉన్న పిల్లలే మ్యాక్సిమం దీనికి వస్తారనమాట, ఎంపీసీ వైపు వస్తారు. సో ఎంపీసీ తీసుకున్న పిల్లలు ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలి అనుకునే థాట్తో వస్తారు కనుక ఫస్ట్ ఇంజనీరింగ్లో ఇండియాలో బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే డెఫినెట్లీ ఐఐటి అండ్ ఎన్ఐటీస్. సో వీటి వైపు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఆ ప్రాక్టీస్ని ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయాలి. సో అంటే ఇంటర్మీడియట్ చదివే విధానంలో రెండు రకాలు ఉంటుంది. మీరు బోర్డ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు దాని ప్రిపరేషన్ వేరేగా ఉంటుంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు దాని ప్రిపరేషన్ వేరేగా ఉంటుంది. అందుకే కొంతమంది పిల్లలు 99% ఇంటర్మీడియట్లో తెచ్చుకొని కూడా జేఈలో క్వాలిఫై కారు. సో ఆ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో ఆ రెగ్యులర్ +2 చదివే ప్రిపరేషన్ వేరు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ వేరు. సో దీంట్లో ఎవరైతే ఇంతకు ముందు సక్సీడ్ అయి ఉన్నారో దాంట్లో వాళ్ళ గైడ్లైన్స్ తీసుకోవటం కానీ, లేదంటే వాళ్ళ యొక్క ఫ్యాకల్టీ నా ఇంట్రెస్ట్ దీంట్లో ఉంది అని చెప్పేసి వాళ్ళు దాని మీద కొద్దిగా ముందు నుంచి శ్రద్ధ, అంటే జనరల్గా ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఒక 3 to 4 hours గట్టిగా చదవగలిగితే క్లాసులు అయిపోయిన తర్వాత డెఫినెట్లీ దే విల్ కమ్ అప్ విత్ గుడ్ రిజల్ట్స్. అదే నేను ఐఐటి కొట్టాలి అనుకున్నప్పుడు, ఎందుకంటే దాదాపుగా 20 లక్షల మంది పిల్లలు ఆ ఎగ్జామ్ రాస్తారు. 20 లక్షల మందిలో నుంచి మనకి ఐఐటీస్ వస్తే అంతా కలిపి ఒక 14-15,000 ఉంటే, మిగతా ఎన్ఐటీస్ ఇంకొక 25-30,000 సీట్స్ అవి ఉంటాయి. సో వీటిలో సీట్లు తెచ్చుకోవాలి, కాంపిటీషన్ అంత హై ఉంది, దాంట్లో నేను ముందు ఉండాలి అనుకున్నప్పుడు వారి యొక్క ప్రిపరేషన్ డెఫినెట్లీగా బెటర్గా ఉండాలి. ఏదో జస్ట్ పోయి ఎగ్జామ్ రాసినంత మాత్రాన వాళ్ళకి సీట్ రాదు. సో ఈ ప్రిపరేషన్ వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్న పిల్లలు వాళ్ళ టార్గెట్ అయితే డెఫినెట్లీ ఈ జేఈ మెయిన్స్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్స్ మీద ఫోకస్ చేయాలి. సో ఇన్ కేస్ ఆఫ్ దాంట్లో క్వాలిఫై కాలేకపోయారు అంటే, ఇది నేషనల్ వైజ్ జరిగే ఎగ్జామ్ కనుక నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది స్టేట్ వైడ్ జరిగే ఎగ్జామ్స్. అంటే దాంట్లో మనం చూసుకున్నట్టుగైతే ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు ఈఏపీ సెట్ అంటున్నారు కదా, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి. సో ఈ తెలుగు రాష్ట్రాల్లో మనకి ఈ రిలేటెడ్ ఎగ్జామ్ ఉంటుంది.